అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఒక 2-3 రోజుల కిందట మా పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే గొడ్డలి పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడడం, వాటికి తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, దానికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. తర్వాత ఎందుకంటే జెన్జీ అంటే ఇప్పుడు 20 years నుంచి 30 yearsలో ఉండే వాస్తవంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ జగన్ రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజారెడ్డి అంటే వీళ్ళ కుటుంబ స్థితిగతులు, ఆ తర్వాత ఆనాటి పరిస్థితులు ఏంటి, వీళ్ళు ఏమేమి దారుణాలు ఆకృత్యాలు చేసి తర్వాత రాష్ట్ర రాజకీయాన్ని తర్వాత ఈ రకంగా తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ రకంగా దుర్మార్గాలు చేసినారో అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి వీళ్ళు చేసే పనులు నచ్చక నా సొంత మండలం సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో గ్రామస్తులంతా ఆ గ్రామం నుంచి వెలివేస్తే అప్పుడు అక్కడి నుంచి మైగ్రేటెడ్ అయ్యి పులివెందులకు వచ్చి స్థిరపడినారు. అంటే పులివెందుల టౌన్లో. అది వాళ్ళ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. అంటే ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ తర్వాత మనం ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకున్నారో ఆ కాలంలోనే భారతదేశానికి అన్యాయం చేసిన కుటుంబ చరిత్ర వాళ్ళది. అలాగే ఈయన చేసుకుంటూ మళ్ళా మాదేందో పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న నాకు రాజకీయం ఇట్లా చేయనాడు అట్లా చేయనాడు అని చెప్తాడు కదా. అసలు 1968లో అప్పట్లో పులివెందుల సర్పంచ్కు ఇప్పుడు ఏదైతే ఈయన తాత రాజారెడ్డి అని చెప్పుకుంటాడో వాళ్ళ నాయనమ్మ అంటే రాజారెడ్డి గారి భార్య జయమ్మ అప్పుడు సర్పంచ్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, వార్డు మెంబర్స్ ఎలక్ట్ అయ్యి వార్డు మెంబర్స్ కలిపి అందరూ సర్పంచ్ని ఎన్నుకునేవాళ్ళు. 1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ఒక వార్డు మెంబర్కు పోటీ చేస్తే గాడిచర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్కు ఓడిపోయిన చరిత్ర వీళ్ళది. ఈరోజు మా ఫ్యామిలీ అది ఇదని చెప్పుకుంటారు, వార్డు మెంబర్కు ఓడిపోయినారు. అలాంటి చరిత్ర ఉండేది. సరే, అక్కడ నుంచి ఆయన ఏదో ఫైట్ చేసుకుంటా ఏదో రాజకీయం చిల్లర రౌడీజం చేసుకుంటా అప్పట్లోనే 1962లో రాజారెడ్డి పేరుతో పులివెందుల పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇప్పటికీ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ క్రైమ్ హిస్టరీ తర్వాత జనరల్ డైరీ అదంతా తీస్తే పార్ట్ ఆఫ్ హిస్టరీ తీస్తే వస్తుంది. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. సరే, దాని తర్వాత జనరల్గా కడప జిల్లాలో రెడ్డిస్ది ఆధిపత్యంగా ఉండేది. వీళ్ళందరికీ మంగంపేట దగ్గర చాలామంది రెడ్లకు అక్కడ బైరైటీస్ వచ్చాయి. అంటే ముగ్గురాయి. అందులో ఒక బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన ఆయన వెంకట నరసయ్య అని ఆయనకు కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర ఆయన పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. అంటే రూపాయి పెట్టుబడిలే రాజారెడ్డిది. ఓరికి ఆ రెడ్ల సందును నేను ఇబ్బంది పడతానా, నువ్వు కూడా రౌడీవే కదా, నిన్ను అడ్డం పెట్టుకుని ఉంటే నాకు కొంత మేలు జరుగుతుంది, నీకు పెట్టుబడి లేకుండా ఇంత వ్యాపారం ఇస్తానని అక్కడికి ఎంటర్ అయ్యి కాలక్రమేణా ఆ వెంకట నరసయ్యనే హత్య చేసిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. అంటే ఎవరైతే నిన్ను బాగుపరుస్తాము అని నమ్మి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేపించుకోమని పిలిచిన ఇతన్ని హత్య చేసినారు. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే హత్యలో ఎవరైతే పాల్గొన్నారో సరాయపల్లెకు చెందిన పౌర్రెడ్డి అని ఆయన కూడా ముద్దాయి. ఆ హత్య జరిగిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ పౌర్రెడ్డి అని ఆయన కూడా గోటూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందినాడు. అంటే ఏంటి, ఈ హత్య చేయించింది రాజారెడ్డి వీళ్ళేం తెలిసిపోతుందని హత్యలో పాల్గొన్న ఎవరైతే ఆ రోజు యాక్టివ్గా హత్యలో పాల్గొన్న పౌర్రెడ్డిని కూడా రాజారెడ్డి వీళ్ళే చంపించినారని కూడా పులివెందుల్లో ఈ విషయం అందరూ అనుకుంటారు. తర్వాత అందరికీ తెలుసు. ఆ రకంగా అక్కడ మంగంపేట బైరైటీస్ అనేది ఇలా సొంతం చేసుకొని దాంతో వచ్చే ఆదాయంతో చిన్నగా రాజకీయంలోకి ఎంటర్ అవుతూ ఆ ప్రాంతంలో ఏదైతే త్రివేణి స్టీల్స్ అని
ఆ కాలానికి అక్కడ ఒక మంచి పారిశ్రామికవేత్త మురళీమోహన్ రెడ్డి అని త్రివేణి స్టీల్స్ పెట్టి ఆ ప్రాంతాన్ని బాగా ఆయన ఎదుగుతుండే క్రమంలో ఈ రాజారెడ్డి గారు అక్కడ మురళీమోహన్ రెడ్డిని కూడా హత్య చేయించినాడు. అది ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఎవరైతే కొల్లం గంగిరెడ్డి అని ఉన్నాడో, అంటే రెడ్ శాండిల్కి సంబంధించిన ఆయన, ఆ గంగిరెడ్డి వాళ్ళ బ్రదరు బ్రహ్మానందరెడ్డి, గంగిరెడ్డి వాళ్ళ బాబురెడ్డి కలిపి ఈ మురళీమోహన్ రెడ్డిని ఆ రోజు రాజారెడ్డి చెప్తే హత్య చేయించారు. అప్పటి నుంచే వీళ్ళకి ఆ బంధం, కొల్లం గంగిరెడ్డికి వైఎస్ కుటుంబానికి బంధం అనేది ఎలా ఏర్పడిందంటే, ఆ మురళీమోహన్ రెడ్డి ఆ మంగంపేట బైరెడ్డి చేస్తా కోడూరులో ఉండి ఇప్పుడు మన పార్టీకి చెందిన బత్యాల చెంగల్లాయడన్న మీద పులివెందుల నుంచి రౌడీలు పోయి ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం చేశారో ఒకసారి చెంగల్లాయడ్ గారిని అడిగి కూడా వివరం తీసుకోండి. నాకు తెలిసి 3 నుంచి 4 సార్లు అతి భయంకరమైన హత్యా ప్రయత్నాలు చేశారు. ఏదంటే దేవుని దయతో ఆయన అదృష్టం ఉండి తర్వాత బయటపడడం జరిగింది. ఇంకా 1989 ఎలక్షన్స్ అప్పుడు ముందు రాజారెడ్డి గారు జమ్మలమడుగు ప్రాంతంలో పెద్దమూడి మండలంలోని చిన్నమూడి అనే గ్రామానికి ఎలక్షన్ సందర్భంగా రిగ్గింగ్ చేయాలని పోయినాడు. ఆ ఊరంతా కూడా అప్పట్లో గుండ్లకుంట శివారెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఆధీనంలో ఉండేది ఆ ప్రాంతం అంతా. ఈయన రాజారెడ్డి పోతే, నువ్వు పులివెందులకు అయితే రౌడీరా, మాకేం రౌడీ అని ఒక ఇంట్లో వచ్చి ఈయన బంధింపజేసి చాలా అవమానపరిచి ఆ రోజు పంపించారు. తర్వాత దానికి రిటాలియేషన్గా, దానికి ప్రతీకారంగా ఎలాగైనా కూడా శివారెడ్డిని అంతమొందించాలని ఆ దేవుడోళ్ళకు వాళ్ళకుండే ఫ్యాక్షన్ నేపథ్యాన్ని అడ్డు పెట్టుకొని తర్వాత దేవుడోళ్ళను పిలుచుకొని తర్వాత శివారెడ్డి మర్డర్ కూడా హత్యకు ప్లాన్ చేసినారు. అది కూడా ఏ రకంగా మాకు బాగా గుర్తుంది. ఈరోజు ఆదన్న వాళ్ళు, మిగతా వాళ్ళు, దేవుడు నారాయణ రెడ్డి అన్న వాళ్ళు కూడా మన పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు ఏదన్నా పని మీద కూడా పులివెందుల వైఎస్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళని చూస్తానే అవహేళనగా ఏం అయిపోయిందా పని అనేది. అంటే ఏం పని అంటే, అదే శివారెడ్డిని చంపే పని. లేదు శివారెడ్డిని చంపకుండా ఇంకా వచ్చారా, మీకు సిగ్గులే, ఇంకా మీరు ఎన్నాళ్ళు ఉండే అంతే. ఏదన్నా మీరు వీటికి పులివెందులకు వచ్చేలకు శివారెడ్డిని చంపే రావాలా మీరు. అంత ఫోర్సబుల్గా వాళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడి వాళ్ళు ఇంకా వాళ్ళకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది. ఆ రకంగా మాట్లాడి కూడా తర్వాత వాళ్ళతో శివారెడ్డి మర్డర్ చేయించారు. ఎందుకు అంటే, ఈ ప్రతి మర్డర్స్ వెనక ఒక పక్కన హత్య రాజకీయానికి, ఒక పక్క రాజకీయానికి ఎందుకు ఇది కంబైన్డ్గా మెలికే ఉందంటే, శివారెడ్డి బతుకునేంత వరకు, వీరారెడ్డి గారు మాజీ మంత్రి బతుకునేంత వరకు జిల్లాలో ఎప్పుడే కానీ వీళ్ళ ఆధిపత్యం లేదు. 99లో కూడా మాకు 8 సీట్లు వచ్చినాయి. 94లో అవుట్ ఆఫ్ 11కు 9 సీట్లు వచ్చినాయి. ఎప్పుడు వీళ్ళు ఉంటే ఇంకా మనం ఈ జిల్లాలోనే ఎదగలేనప్పుడు రాష్ట్రంలో ఎదగాలంటే ఎట్లా? కాబట్టి వీళ్ళని తుదముచ్చించాలా. వీళ్ళకి ఎవరు ఆపోజిట్, వాళ్ళని చేరదీయడం, వాళ్ళతో చేపించడము, ఆ రకంగా తర్వాత శివారెడ్డిని కూడా మర్డర్ చేయించడం జరిగింది. ఇక రాజారెడ్డి హత్య ఇది ఆయన మాట్లాడడం ఏదో జాలితో వదిలేసినాము, చూస్తూ వదిలేసినామని. అసలు రాజారెడ్డి ఏమన్నా ఆయన ఒక రౌడీ షీటరు. అనేకమైనటువంటి హత్యలతో పులివెందుల ప్రాంతంలో ఆయనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలున్న వ్యక్తి. పేర్ల మా పార్త అన్న అతనికి అగనెస్ట్గా మండలం ఎలక్షన్స్లో చెప్పకుండా పోటీ చేసినాడనే ఉద్దేశంతో ఇతను ఉంటే ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మనకు రాజకీయంగా ఇబ్బంది పడుతుందని ఆయన పులివెందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత కొందరిని రౌడీ మూకలను హైర్డ్ పర్సన్స్ పంపించి ఆయన మర్డర్ ప్లాన్ చేసినారు. దేవుని దయతో ఆ రోజు ఆ రూట్లో 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదంతా తెలియదు కాబట్టి అక్కడికి అటాక్ జరిగేటప్పుడు వాళ్ళు పోవడము, వాళ్ళని చూసి వాళ్ళు చనిపోయిన వాళ్ళని వదిలేసిపోవడము, వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్లో చేర్పించడము, ఆ రకంగా ఆయన బతికి బట్టగట్టినాడు. మాకు ఏ సంబంధం లేకుండా మాకు వచ్చి కేవలం రాజకీయానికి కోసమని మా అన్నను కానీ ఇంత పని చేస్తారా? ఇంకా రాజారెడ్డి బతికుంటే మమ్మల్ని చంపుతాడు కాబట్టి రాజారెడ్డినే మేము ఎందుకు చంపకూడదు అనే ఆలోచనతో చేసిన పని అది.
నువ్వేదో వాళ్ళు ఏదో ఇంకోటో కాదు, నువ్వు బతికుంటే అతను మమ్మల్ని చంపుతావు. అట్టప్పుడు ఎవడైనా విధి లేని పరిస్థితుల్లో మా అన్న మీద అటాక్ చేసినారు, నువ్వు బతికుంటే మళ్ళీ మమ్మల్ని చేస్తావని ఇంకా మేము మనుగడ సాగించాలంటే రాజారెడ్డి అనే వ్యక్తి భూమి మీద ఉండకూడదని వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం, ఆయన చనిపోతే ఆ రోజు సొంతం పాడతా అన్న వాళ్ళ తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కూడా ఆ రోజు ఆ తర్వాత వీళ్ళతో హత్య గావింపమన్నాడు. ఆ రోజు ఆ బాంబులు వేసే క్రమంలో ఆయన కూడా దెబ్బ తగిలి వేరే చోటు ఉంటే పులివెందుల నుంచి పోయి ఎవరైతే ఇప్పుడు భారతీ వాళ్ళ ఫాదర్ కానీ, అవినాష్ రెడ్డి ఫాదర్ కానీ, భాస్కర్ రెడ్డి కానీ, ఈసీ గంగిరెడ్డి కానీ ఆ కేసులో ముద్దాయి అందరూ వాళ్ళు. ఆ రోజే ఈ రిటాలియేషన్కు ప్రతీకారంగా ఆ రోజే జరిగింది. విచిత్రమైంది ఏంటంటే రాజారెడ్డి మర్డర్ చేసినారని ఉమామహేశ్వరరెడ్డిని మళ్ళీ వాళ్ళు వచ్చి చంపితే రాజారెడ్డి కేసులో పడిన వాళ్ళకు మీ అధికారాన్ని ఉపయోగించి శిక్ష పడింది. దానికి ప్రతీకారంగా జరిగిన మర్డర్లో శిక్ష పడలే. అంటే మీరు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత ఇంకా మేము జాలిపడి వదిలేసాం. నువ్వు వదిలేసేది ఏంది? వాళ్ళ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినావు. తర్వాత హైకోర్టులో వాళ్ళకు లైఫ్ పడింది. అది లైఫ్ ఎట్లా పడిందా ఏమనేది ఇంక అది మనం అవన్నీ ఇంక మాట్లాడకూడదు. లైఫ్ పడేట్టుగా చేసినారు. వాళ్ళ కుటుంబాలే సర్వనాశనం అయిపోయినాయి. 10-12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి ఇంకా తర్వాత వాళ్ళ మీద జాలి పడేదేంది? జాలి కాదు అది. అంతవరకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పల్లెల్లో వీళ్ళతో వాళ్ళని మర్డర్ చేయొచ్చు, వాళ్ళతో వీళ్ళని మర్డర్ చేయొచ్చా పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే పాఠశాలరెడ్డి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మనం ఆయన బతుకుంటే మనం చంపుతాడని వాళ్ళ ఇంట్లో మనిషి జోలికి పోయేటప్పటికే వాళ్ళు కొంచెం మేలుకొని ఇది మన ఇంటికే చుట్టుకొని వస్తుందని మీరు భయపడి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలే. జాలితో కాదు, కేవలం వాళ్ళకు భయపడి. వాళ్ళకంటే రేపొద్దున మనం ఎవరి మీదికి పోయినా కూడా మన ఇంట్లో వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడు భయపడి అక్కడి నుంచి కొంతకు కొంత తగ్గడం జరిగింది. ఈ రకంగా రాజారెడ్డి ప్రస్థానం సాగితే ఇంకా రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చేటప్పటికి ఒకటి లింగాల మండలం అని ఉంది. అక్కడ స్టార్టింగ్లో రామారావు గారి పీరియడ్లో ఉన్నప్పుడు మండలం ఎలక్షన్ జరిగినప్పుడు పెద్దగూడాల కృష్ణారెడ్డి అని ఆయన మర్డర్ చేశారు. ఎవరు ఆయన అంటే వాళ్ళన్న రామాంజుల రెడ్డి అప్పుడు మండలానికి కంటెస్ట్ చేశాడు. వాళ్ళుంటే ఎదుగుదల మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి అది నీట్గా ప్లాన్ చేసి ఒక ఇద్దరిని తాడిపత్రి సబ్స్టేషన్లో పెట్టి, అంటే ఎవరైతే అనుమానితులుగా ఈ మర్డర్ వెనక ఉంటారని దొన్లాగా ఎంగమోహన్ రెడ్డి అని ఇంకో ఆయన్ను తాడిపత్రి స్టేషన్లో పెట్టి ఇతను సెకండ్ షోకి పోయి వస్తా అంటే అటాక్ చేసి డిఎన్ రెడ్డి అంటే మాజీ ఎంపీ వాళ్ళ గేట్ ముందరనే మర్డర్. అదే టయానికి నిన్న కేశవన్న చెప్పినట్లు హైదరాబాద్లో ఒక మిలిటరీ ఆఫీసర్తో ఈయన గొడవ పెట్టుకొని హైదరాబాద్లో ఇక్కడ కేసు పెట్టించుకొని, అంటే నేను ఆ ప్రాంతంలో లేను, నేను హైదరాబాద్లో ఉన్నానని ఒక ఎల్బీ కోసం రాజశేఖర రెడ్డి గారు స్వయంగా కుట్ర పన్ని చేసిన మర్డర్ అది. నెక్స్ట్ వచ్చేసి రఘురామరెడ్డి గారు సింగిల్ విండో ప్రెసిడెంట్, లింగాల మండలమే. ఆయనను పులివెందులకు దగ్గరలో ఆయనను కూడా మర్డర్ చేశారు. ఈ మర్డర్ కూడా ఏంటి, ఆ రఘురామరెడ్డి అని ఆయన ఆ మండలం ఎలక్షన్స్లో వాళ్ళు చెప్తే వినకుండా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినాడు కాబట్టి ఆయన మర్డర్. నిన్న కేశవన్న కూడా వాళ్ళు కొంచెం బంధువులు కూడా అవుతారు మా పార్నపల్లిలో. ఎంత దారుణమైన విషయం అంటే మొత్తం ఆ ఊరికి 400 నుంచి 500 మంది రాజారెడ్డి పోయి జనాన్ని వేసుకొని పోయి మొత్తం లైట్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆఫ్ చేసి కాంప్రెషర్లు డైనమిట్లు పెట్టి పేల్చి వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం, ఇప్పుడు మనుషులంటే వాళ్ళు ఎవరు లేరు, లేడీస్ని కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించి అందరినీ బయటికి పంపించారు. వాళ్ళ మెడల్లో ఉండే గొలుసులు, పట్టు చీరలు అవన్నీ కూడా లూటీ చేసి ఇంట్లో ఉండే పశువులను ఇడ్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైనమిట్లు పెట్టి పేల్చితే వాళ్ళకు ఉండే పశు సంపద అంతా కూడా ఆ రోజు చనిపోయి, అది చూసేదానికి కానీ అంత హృదయ విదారకంగా. అంటే రాజారెడ్డి కానీ వీళ్ళతో పెట్టుకుంటే ఊరు మీదకి వచ్చి విచ్చలవిడిగా కరెంటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి ఇండ్లు కూడా డైనమిట్లు పెట్టి మేము పేలుస్తాము. అంతటి భయానకమైన వాతావరణాన్ని లింగాల మండలంలో సృష్టించి ఇది చెప్పాల్సి వస్తుందంటే దానికి రాజకీయానికి సంబంధం ఉంది. ఇంతటి భయానకమైన వాతావరణాన్ని సృష్టించి లింగాల మండలం అంతా రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1996లో ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. అక్కడ రాజమోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. అప్పుడు ఈయన
4,000 చిల్లర 5,000 స్వల్ప మెజార్టీతో గెలిచినారు. అప్పుడు ఏం జరిగింది, లింగాల మండలంలో అబౌవ్ 90% పోల్ అయినాయని చెప్పి మొత్తం లింగాల మండలం బాక్సులంతా రిగ్గింగే. ఆ బాక్సులన్నీ పక్కన పెడితే మళ్ళా కింద పడి ఆ బాక్సులు ఎంచితే అంతా కూడా వన్ సైడ్ రిగ్గింగ్. అంటే ఒక హత్యలు, లింగాల మండలంలో 2 హత్యలు, ఒక డైనమైట్లు పెట్టి భయభ్రాంతులను చేసి ఓట్లన్నీ చేయించుకొని ఆ తర్వాత ఆ రోజే మీరు ఎంపీగా ఓడిపోయింటే మీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదు. అంటే ప్రతి మర్డర్ వెనుక కూడా వాళ్ళ ఒక పొలిటికల్ గెయిన్ అనేది ఉంటుంది. అసలు మీరు ఇంకా మామూలుగా ఆశ్చర్యపడతారు. గతంలో లింగాల మండలంలో ఎలక్షను రాత్రే బ్యాలెట్లన్నీ గుద్దేసుకొని పొద్దున ప్రజలు వచ్చేవారికి సంతకం పెట్టించుకొని పంపించేవాళ్ళు. అంటే పోలింగ్ అంతా రాత్రే పోలింగ్ ఆఫీసర్ని కంట్రోల్లో పెట్టుకొని ఆ ఊర్లోకి వస్తేనే రాత్రే బ్యాలెట్ పేపర్లు వస్తాయి. బ్యాలెట్ పేపర్లు రాత్రే అన్ని గుద్దేసుకొని పొద్దున్నే ఎవరైనా జనాలు వస్తే వాళ్ళతో వరకు సిగ్నేచర్ పెట్టుకొని పంపించేవాళ్ళు. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చేసి పులివెందులలో ఉండేది. తర్వాత భారత్ బంద్ అని అప్పుడు మనం రామారావు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లో ఉన్నాం. భారత్ బంద్ జరిగితే విపరీతంగా పులివెందులలో జనాలు వచ్చి భారత్ బంద్ బాగా సక్సెస్ అయింది. ఆ రోజు ఏదైతే వాళ్ళకు కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ కానీ డిప్లొమా కాలేజ్ కానీ అప్పటికి వాళ్ళ కాలేజీలే, ఆ కాలేజీ లేకపోయి కూడా స్టూడెంట్స్ను లెక్చరర్స్ను ఈరోజు బంద్ అని చెప్పి పంపించారు. ఇంతవరకు వాళ్ళ కాలేజీలోకి ఎంటర్ అయిన చరిత్ర ఎప్పుడు లేదు. మా కాలేజీలోకి వచ్చి మా కాలేజీలే మూపించేంత ఇది ఉందా మీకు తెలుగుదేశం వాళ్ళకు? ఇది కాదు, కంట్రోల్ తప్పింది, మనకు భయం పోయింది, ఏదో ఒకటి భయం క్రియేట్ చేయాలని అప్పటికప్పుడు ఒక అతను విలేకర్ నారాయణ అని ఏదన్నా మంచి స్టోరీలు తెలుగుదేశం పార్టీ తరపున రాసన్నాడు. విలేకర్ నారాయణ మర్డర్ పులివెందులలో. తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి నంద్యాలపల్లి శివరామరెడ్డి అని ఆయన మర్డర్. వాళ్ళకు రాజకీయాలు ఏం సంబంధం లేదు పెద్దగా, జస్ట్ సానుభూతి పరులు. ఆ 2 మర్డర్స్తో పులివెందుల టౌన్ అంతా సరెండర్. ఏ సంబంధం లేకుండా కొంచెం సానుభూతి పరులుగా ఉండే వాళ్ళనే మర్డర్ చేస్తే ఇంకా తెలుగుదేశం వైపు యాక్టివ్గా తిరిగే వాళ్ళ మా పరిస్థితి ఏందని ఆ 2 మర్డర్స్తో పులివెందుల టౌను ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇచ్చేసి మర్డర్. తర్వాత మా మిత్రుడైనటువంటి దేవగుడి శంకరెడ్డి రాజలక్ష్మి వాళ్ళ దగ్గర విశ్వప్రసాద్ రెడ్డి అని అతను మన కీలక మంచి అబ్బాయి, అప్పట్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు. అతన్ని కూడా మర్డర్ చేసి ఆ విశ్వప్రసాద్ రెడ్డిని కూడా ఇది చేసినాడు. తర్వాత ఇదంతా లింగాలలో జరిగింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తర్వాత తుండూరు మండలంలో ఇనగనూరు అనే ఒక ఫ్యాక్షన్ విలేజ్. దాంట్లో 2 గ్రూపులు కూడా, ఒక గ్రూప్ రాజశేఖర రెడ్డి దగ్గర పోతుంది, ఒక గ్రూప్ రాజారెడ్డి దగ్గర పోతుంది. లేదంటే ఒక గ్రూప్ రాజారెడ్డి దగ్గర పోతే ఒక గ్రూప్ వివేకానంద రెడ్డి, అట్లా మేనేజ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరినీ కాంప్రమైజ్ చేస్తాము, మీరు పులివెందులకు రండి అని చెప్పి వీళ్ళకు కొంచెం అనుకూలంగా ఉండే వాళ్ళకి హింట్ ఇచ్చి వాళ్ళను కూడా పిలిపిస్తామని ఇనగనూరు నుంచి పులివెందులకు వచ్చే దారిలో వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అటాక్ చేస్తే 3 మర్డర్లు జరిగినాయి. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు ఆ తర్వాత హత్యలకు రాజకీయానికి ముడిపెట్టి, అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ జైలుకు పోతే వాళ్ళని జైలుకు పోయి వీళ్ళే కాపాడి వీళ్ళే తీసుకొస్తారు. ఈ ఉండే వాళ్ళతో మళ్ళీ ఇటు సైడ్ మర్డర్ చేస్తారు. లాస్ట్కు 2 వర్గాలు కూడా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏమి చేత కాక సరెండర్ అయిపోయి ఇద్దరికి ఊర్లో ఏమో కొట్లాడుకుంటారు, వీళ్ళు పిలిచేమో ఆఫీస్ కాడికి 2 వర్గాలు ఉంటాయి ఆడ, మళ్ళా ఊరికి పోతే మళ్ళీ కొట్లాడుకుంటారు. అట్లాంటి వాటిని కూడా ఒక నాయకత్వం వహిస్తూ ఇంకొకరు నాయకత్వం వహిస్తూ 2 గ్రూపులను మెయింటైన్ చేసుకుంటూ అలాంటి 2 ఫ్యాక్షన్ విలేజ్లో 2 గ్రూపులు మెయింటైన్ చేసిన తర్వాత నీకు ఓటింగ్ వస్తే పొద్దున్నే ఓటింగ్ రానిచ్చేది లేదు, ఏం లేదు, రిగ్గింగ్ చేసుకునేది. ఆ రకంగా వీళ్ళు రాజకీయంగా స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఎదుగుతూ వచ్చి ఉన్నారు. ఇదంతా రాజశేఖర రెడ్డి గారి స్టోరీ. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఇంకా ఈయనకు అప్పుడప్పుడే ఇది ఉంది. గుట్ట మీద మా అందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఎరికెల మహేష్, అంటే క్యాస్ట్ ఎస్టీ. ఆయన నగరగుట్ట మీద ఆ ప్రాంతంలో బాగా మంచి ప్రజాదరణ, ఆ ప్రాంతంలో కొంత తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది. ఈయనంతా బెంగళూరు బేస్డ్ జగన్మోహన్ రెడ్డి. నేను బెంగళూరుకి పోయి వచ్చేటప్పటికి ఎరికెల మహేష్ కానీ చంపుతారా లేదా అని అల్టిమేటం ఇచ్చిపోతే ఇమ్మీడియట్గా
ఒక వారానికి ఎరికల మహేష్ను దేవిరెడ్డి శంకరెడ్డి ద్వారా అది చంపడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా, అతని మనస్తత్వం ఏంటో. ఆ ఎరికల మహేష్ అనే అతన్ని చంపిన తర్వాత మళ్ళీ 6 నెలలకో 9 నెలలకో ఆ మహేష్ వాళ్ళ తమ్ముని కొడుకు ఉదయ్ అని జస్ట్ 19 years, వాళ్ళ ఫ్రెండ్ సాకే రామాంజలి అని 20 years, వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది, మా పెదనాయన చంపిన వాళ్ళని మేము చంపుతామని వాళ్ళని అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళని కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సరే, ఏదైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అనుమానితునిగా చనిపోయిన కువైట్ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజే దేవిరెడ్డి శంకరెడ్డి అతనితో కోర్ట్ ఆపరేషన్ చేసి ఆ ఉదయ్ అనే అబ్బాయిని సాకే రామాంజలను వేరే వాళ్ళ ద్వారా ఈ కువైట్ గంగాధర్ ద్వారా పిలిపించి వాళ్ళకు బీర్లో ట్యాబ్లెట్లు వేసి బీర్ దాపి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినారు. ఆ టయానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పులివెందులకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉండగానే ఇది చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తో మళ్ళా చెప్పకుండా చేశారంటారని వాళ్ళు ఇన్ఫర్మేషన్ని జగన్మోహన్ రెడ్డికి పాస్ చేసినారు. నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు, మేము ఇట్లా పని పెట్టుకుని వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయినారు, మేము వాళ్ళిద్దరిని వేసేయాలా, నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఏందిరా ఇట్లా చేసినారు, ఉండండి నేను పోయినంతవరకు చేయొద్దండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే చేయండి అని చెప్పి యాక్చువల్గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బెంగళూరుకి పోయి మళ్ళీ బెంగళూరులోనే ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేకాఫ్ అయిన తర్వాత మీరు చేయండి, మీ టయానికి నేను జర్నీలో ఉండాలా, నాకు ఎల్బీ కావాలని చెప్పి ఈయన ఢిల్లీకి పోయి టేకాఫ్ అయ్యి అక్కడ వాళ్ళ పిఏకు సమాచారం వస్తానే సారు టేకాఫ్ అయినాడని. ఇక్కడ వీళ్ళు ఆ 2 అబ్బాయిలను మనిషిని మర్డర్ చేయొచ్చు, ఇది కసి ఉంటేనో ఏదో జరుగుతుంటాయి, కానీ అతడు సినిమాలో చెప్తారు చూడు ఆ మర్డర్ ఎంత వైలెంట్గా ఉండాలని. ఆ టైప్లో 2 పిల్లలను 2 గొంతులు కోసి సపరేట్గా మొండెం ఒకటి తల ఒక చోట మొండెం ఒక చోట పెట్టి, ఇంకా తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే ఎవరి చావైనా ఇంత భయానకంగా ఉంటుంది అని చాటి చెప్పే విధంగా 2 గొంతులు కోసి ఒక బ్రిడ్జి కింద వేసినారు, మొండెం ఒక చోట తల ఒక చోట. 2 అబ్బాయిలను 20 years. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు నువ్వు ఈరోజు శాంతి దూత మాదిరి తర్వాత మదర్ తెరీసాకు అన్న మాదిరి మాట్లాడుతున్నావే, రే చిన్న పిల్లలు వాళ్ళ నాయనతో ఏదో పోయింది, ఎందుకు ఆ పిల్లలను అట్లా చేస్తున్నారు, వద్దు ఇంటికి పంపిండని చెప్పాలనా, నువ్వు ఇడుపులపాయ నుంచి బెంగళూరుకి పోయి ఫ్లైట్కి పోయి వాళ్ళిద్దరినీ గొంతులు పోయమని చెప్తావా అంటే ఇంత ఇది పులివెందుల్లో ప్రత్యక్షంగా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అంత జరిగిన ఇంత ఘోరాతి ఘోరంగా వచ్చేసి జగన్ రెడ్డి ఆ 2 పిల్లలను చంపిన ఘటనలో పరోక్షంగా అతనే. ఇంతటి ఘోరమైన ఇంకోటి ఇప్పుడు పరిటాల రవిది, మద్దెల సూరి గారికి తర్వాత మీకు స్నేహ సంబంధాలు లేవా? ఆయన జైల్లో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవి లాంటి వ్యక్తిని జైల్లో ఉండి ట్రాప్ చేసి మర్డర్ చేస్తాడా? ఫస్ట్ బళ్ళారులో ఆర్కే అతని మర్డర్ చేశారు, తర్వాత అనంతపూర్లో తగరకుంట ప్రభాకర్ రెడ్డి అని రవి అనుచరులను మర్డర్ చేశారు, 3వసారి పరిటాల. అంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మర్డరు ఈ మర్డరు తర్వాత ఇదేది మీకు తెలియదా? దగ్గరుండి మీరే చేపించి నువ్వు పార్టీలోకి వస్తావా, ఆయన నిజాయితీ పరుడే, నేను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి రానన్నాడు పరిటాల రవి గారు, రాకుంటే మర్డర్ చేస్తాం. ఆ రకంగా మీరు లేకపోతే జైల్లో ఉండేదంట, ఆయన జైల్లోంచి నడిపేది, జైల్లోంచి ప్లాన్ చేసి మర్డర్, బయట మొత్తం సహకారం అంతా జగన్మోహన్ రెడ్డిది. పరిటాల రవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పరిటాల రవి హత్య జరిగే సమస్య లేదు, అంతగా నువ్వు సపోర్ట్ చేసి ఆ రకంగా చేసినావు. ఈ పిల్లలను చూసి ఇట్లా చేసి అంటే నాకేంది తెలియదు, మా వాళ్ళు అప్పుడు ఏదైనా గతంలో చేసిండొచ్చు అనేదానికి ఈయన ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను ఈయనకుండి ఆ తర్వాత ఈయన ద్వారా జరిగినట్టు ఇది. ఇంకా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన మా నాన్నది అనుమానాస్పద మృతి అంటాడు. ఇది పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే పాపం
ఆయన వాళ్ళ నాన్న అనుమానాస్పద మృతి అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గుర్తొస్తుంది. ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం గుర్తురాదు. ఎవరి మీద అనుమానం అని చెప్పి అప్పుడు నీ అనుచరులు నువ్వు చెప్పినట్లు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులను కానీ నష్టపరిచిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే వెంట పట్టుకొని వస్తే వాళ్ళకే రాజ్యసభ ఇస్తావు అధికారం అనేప్పుడు, అన్నీ చేస్తావు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తానే మా నాన్నది అనుమానాస్పద మృతి అంటావు. ఇది అసలు పెద్ద మామూలుగానే ఇది ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఇంకోటి మాటికి మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు రాజకీయం అది ఇది అంటావు. ఎట్లా నాకు తెలిసి 94లో ఎలక్షన్ జరిగింది. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరు ఎమ్మెల్యేలు రామారావు గారి కుటుంబ సభ్యులు కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత 96లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నిజంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటే పొడిచిన అంటే ఆ 96 ఎలక్షన్స్లో ఒక్క సీట్ రాకూడదు. ఆ రోజు 18 సీట్లు వచ్చాయి. తర్వాత 1999లో అప్పటికి నాయకుడు చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు వెన్నుపోటు పొడిచింటే ప్రజలు ఆయన తిరస్కరించాలి కదా. 1999 ఎలక్షన్స్లో మీ నాన్నే సీఎం క్యాండిడేట్, మీ నాన్నే సీఎం అభ్యర్థి, మీ నాన్న చిత్తుగా ఓడించినారు కదా. ఇంకా ప్రజలే యాక్సెప్టెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు వెన్నుపోటు అని గగ్గోలు పెట్టడంలో అర్థం ఏముందో నాకు అర్థం కాలే. ఏ రోజే ప్రజలు ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి ప్రజాభిప్రాయము కన ఏకీభవించినప్పుడు అది అసలు తప్పనేదే కాదు. అది ఆ రోజు ప్రజలే ఆయనకు తీర్పిచ్చి మళ్ళీ నువ్వే సీఎం కావాలా, నీలాంటి వాడే సీఎంగా ఉండాలని చెప్పి మళ్ళీ తీర్పిచ్చి ఆయన మళ్ళీ 99లో రెండోసారి ఎన్నుకుంటే ఆయన వచ్చేసి ప్రతిసారి వెన్నుపోటుదారుడు అంటాడు. ఇంకా ఆయన మాట్లాడింది వివేకానంద రెడ్డి మర్డరు. ఇప్పుడు భారతదేశంలో ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ చేసి నీ తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డిని, మీ చిన్నాయనైనటువంటి భాస్కర్ రెడ్డిని అక్యూజ్డ్గా ముద్దాయిలు చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ ఛార్జ్ షీట్ కూడా వేసినారు. ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు దాన్ని బొంకుతా అది చేస్తే ఏదో అదృష్టము అది ఎటం చేసుకునేవో నువ్వు ముద్దాయి కాలే. సరే, ఒకవేళ నీకు తెలియకుండానే జరిగింది అనుకుందాం. ఏనాడైనా కానీ నువ్వు పిలిచి ఎవరిని అవినాష్ రెడ్డిని కానీ, భాస్కర్ రెడ్డిని కానీ, దేవిరెడ్డి శంకరెడ్డి కానీ అక్కడ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత మీరు మా మామ అంటే భారతి వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి కాంపౌండర్ని పిలిపించి ఎందుకు కుట్లేపించినారు, తర్వాత ఎందుకు అక్కడ ఉండే సాక్ష్యాలను తారుమారు చేయాలని చూసినారు, అసలు మీకేం పని ఏంది, మీకేం సంబంధం, మర్డర్ జరిగింది మర్డర్ అని చెప్పాలి కదా, మీకు ఏమీ చేయమని ఎవరు చెప్పినారు అని నువ్వు ఏనాడన్నా కూర్చోబెట్టి అడిగింటే నీకు నిజంగా సంబంధం లేకుంటే నువ్వు అడిగేవానివి, లేదా నువ్వేనా చెప్పిండాలా వాళ్ళకు ఈ రకంగా చేయండి అని. ఏ బుద్ధన్నా అడిగినావా? ఒకవేళ నీకు నిజంగా సంబంధం లేదంటే లేదు సరే అనుకో, వీళ్ళని ఏ రోజన్నా అడిగినావా వాళ్ళతో ఆ సమాధానం అడుగు, అప్పుడు నీకు అర్థమవుతుంది. లేదు ఇంకా నువ్వే చెప్పింటే మీ ఇద్దరు తోడదొంగలుగా. దాంట్లో ఏ సంబంధం లేని నన్ను చంద్రబాబు నాయుడు గారిని ఆదన్నను వీళ్ళందరినీ ఇరికియాలని చూసి ఏమేమో పడి ఇంకా ఇప్పటికీ ఇంకా వివేకానంద రెడ్డి ఇదే మాట్లాడితే ఇందాక చెప్పినట్లు తర్వాత వెన్నుపోటు అనేది అది కాదు. వెన్నుపోటు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే మళ్ళీ సీఎం అయిన తర్వాత ఓన్లీ మీ 3 ఫ్యామిలీలే అంటే షర్మిల అండ్ అనిల్, జగన్ అండ్ భారతి, రాజశేఖర రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు 3 ఫ్యామిలీలు ఇజ్రాయెల్ పోయారు. ఒక హోటల్లో ఉండి రమ్మని ఇట్లా 50-50 చేయాలనుకున్నాము పాపకు కూడా అంటే షర్మిలమ్మకు కూడా అని విజయమ్మ చెప్పినప్పుడు నాకు 5 minutes టైం ఏంటని భారతి గారు ఉండే రూమ్లోకి పోయి జగన్ రెడ్డి ఆడ ఆమె ఏం చెప్పిందేమో వద్దు 60-40 కావాలంటే నాకు 60 ఆమెకు 40 కావాలని చెప్పడం, దానికి కూడా రెడీ అయ్యి అప్పటికప్పుడే ఒక ఎంఓయూ కూడా రాసుకొని ఈ మధ్య షర్మిలమ్మ గారు విజయమ్మ గారు బయటపెట్టిన ఎంఓయూ ఆ రోజు ఇజ్రాయెల్లో జరిగింది. అది కూడా బయటపెట్టి అది కాదు నువ్వు వెన్నుపోటు అంటే ఆ రోజు మాట్లాడి 60-40 కూడా ఇస్తానని నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆమెను పాదయాత్రకంతా తిప్పుకొని ఆమెకు నువ్వు చేసినావు చూడు, అది ఒరిజినల్ వెన్నుపోటు అంటే. ఈ బుద్ధుడికి ఆస్తులు పంచేయకుండా ఈరోజు నువ్వు వెన్నుపోటుదారని సొంత చెల్లెలకు ఆయన మొన్న మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు నాకు సంస్కారం నేర్పించారు, రాజకీయం మాత్రమే నేర్పించారని. తర్వాత మళ్ళీ ఇది చెప్పలేదా? రేపు చెల్లెలకు న్యాయంగా పంచాల్సిన వాటా నువ్వు పంచేయాలా, అమ్మను గౌరవంగా చూసుకోవాలా, ఇట్లాంటివి కూడా చెప్పింటాడు కదా. ఇట్లాంటి చెప్పలేదా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు?
ఏదో మీదో పెద్ద ఫ్యామిలీ అయినట్టు, మీ కుటుంబ చరిత్ర అసలు ఎవరికి ఆ తర్వాత తెలియనట్టు. అంతెందుకు, ఇప్పుడు సతీష్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నాడు, మిమ్మల్ని స్నేహం చేసే వయస్సు వాళ్ళతోనే చేయాలా, అది చేయాలా, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇదే సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డిఎన్ రెడ్డి గారితో మాట్లాడి డిఎన్ రెడ్డి గారి ఇంటిలోంచి బయటికి వస్తా అంటే పార్నపల్లి బస్ స్టాండ్లో మీరు హ్యాండ్ గ్రనేడ్ అంటే పిన్ బాంబు అతని మీద వేసినారా లేదా? దీనికి సమాధానం చెప్పండి. సతీష్ రెడ్డి గారే చెప్పాలా. ఆ రోజు నిజంగా వేసినారా లేదా నేనేదో పబ్లిసిటీ కోసం నేనేదో వాడుకునేలా రవి నన్ను వదిలేయని సతీష్ రెడ్డి అంటాడా? సతీష్ రెడ్డి గారు ఇప్పుడు ఆ విషయం కూడా చెప్పాలా. ఆ రోజు నీ మీద హ్యాండ్ గ్రైనేడ్ బాంబు వెళ్ళింది, మేమంతా నిన్ను సున్నొచ్చి అంత చేసి ఇంత చేర్చివి, అది వాళ్ళు వేసినారా లేదా నువ్వు పబ్లిసిటీ కోసం చేసుకునేవా కూడా ఆ తర్వాత సతీష్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. టోటల్గా నువ్వు ఎంత యాక్షన్ చేసి మాది ఇప్పుడు కుటుంబము, మాది అట్లా కుటుంబము, మీది ఇదని ఇవన్నీ కాదు. నువ్వు రాష్ట్ర ప్రజలను బాధ పెట్టింటే వేరు, బాధను ఎవడైనా దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలను నువ్వు భయపెట్టావు. బాధ వేరు, భయం వేరు. ఆ భయం నుంచి తేరుకొని మళ్ళా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి నీ జన్మలో నువ్వు తలకిందులు తపస్సు చేసినా కూడా రాదు. ఆ ఆశలేం పెట్టుకోవద్దు. ఇంకోటి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని హత్య రాజకీయాల వైపు చేయాలని చూస్తాడు. ఆ టైంలో జరిగినాయని. అసలు ఆయనకు హత్య రాజకీయాలకు ఏం సంబంధం? అసలు ఒకవైపు మేము సార్ వాడు ఇన్ని చేసినాడు పులిందల్లో, మనం వాడు 100 చేస్తే ఒక 5% అన్నా మనం చేయకపోతే మనల్ని నమ్మరు సార్, కొన్ని చేయాలని మేము సార్ను ప్రాధేయపడతా అంటే కూడా నో డెమోక్రసీ వేవ్లోనే పోవాలి, నేను అట్లాంటి చెడ్డ పనులే మనకు వద్దని మాకు ఆయన క్లాస్ పీకుతా అంటే మళ్ళీ ఆ తర్వాత నీదేదో ఆయన హత్య రాజకీయాలకు పోయినట్టు ఆయన హత్యారాజు నీలాగా ఆయన్ను జైల్లో పెట్టేయాలా, నీలాగా అట్లాగానా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో సామెత చూడు, అలుగుట ఎరుంగని అజాత శత్రువు అలిగి, ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 1% వచ్చిందనుకో నీతో ఇబ్బంది ఇవ్వని అనేక మంది బాధిత కుటుంబాలు. తర్వాత నేను కూడా అవన్నీ, ఎందుకంటే మా చిన్నాయన కూడా మీరు అధికారంలో ఉండబట్టి మా చిన్నాయన మర్డర్ అయినాడు. ఇలాంటి బాధిత కుటుంబాలు ఎంతోమంది ఉంటాం. చంద్రబాబు నాయుడు ఒక కనుసైగ చేస్తే ఫస్ట్ విక్టిమ్ నువ్వే. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనకు హత్య రాజకీయాలు కానీ అన్డెమోక్రటిక్ వేలోనే వద్దని మాకు నచ్చ చెప్తా మేము ఎంత ప్రాధాయపడతానే మాకు ఆయన ఒప్పుకోకుంటే ఆయనకు హత్య రాజకీయాలు కనిపించే ఎంత దుర్మార్గుని అసలు నువ్వు. కాబట్టి అసలు పులిందుల ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలుసా, ఏదో జరిగిపోయింది, ఆయన ముఖ్యమంత్రి నాడు చనిపోయినాడు, మళ్ళీ ఇవన్నీ పాత ఎన్ని లేపి రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని మళ్ళీ తిట్టేట్టు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి రాసేడు ఎందుకు ఇట్లా చేస్తాడని పులివెందులలో ప్రజలు నవ్వుకునే పరిస్థితి. కాబట్టి ఫైనల్గా నువ్వు రాష్ట్ర ప్రజలను 5 ఏళ్ళు బాధ పెట్టలే, అందరినీ భయపెట్టినావు. కాబట్టి ఆ భయం నుంచి తేరుకొని చేయాలంటే ఇది అసంభవం. ఏదైనా ఇప్పుడు కూడా పులివెందులలో వచ్చే ఇంకొక 2 ఏళ్ళు కళ్ళు మూసుకొని సేమ్ డైలాగ్, సేమ్ రొటీన్. కాబట్టి ఆ కళ్ళలు అనేది నువ్వు అసంభవం అని చెప్తూ ఓకే, థ్యాంక్ యూ సార్.